మనం ఫిజిక్స్ గురించి తెలుసుకుందాం. ఇంట్రడక్షన్, అది దాని తాలూకా నేచరు అండ్ ద కోర్ ఆఫ్ ఫిజిక్స్ అని దానిలో ఉన్న కాన్సెప్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా వన్ బై వన్ చాలా డీప్గా, చాలా బేసిక్ లెవెల్ నుంచి కొద్దిగా హయ్యర్ లెవెల్ వరకు మొత్తం ఆల్ ఎన్కంపాసింగ్గా కొన్ని చాప్టర్స్ నేను ఇప్పుడు మీకు కవర్ చేస్తాను. ఫస్ట్ థింగ్ ఈజ్, ఇది ఒక న్యాచురల్ సైన్స్. Now, of what? Adi first question. It pertains to time and space. ఈ రెండిట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్నిటికీ డీప్ స్టడీ విత్ proofs and with references and calculations and definitions, వీటిని ఫార్ములాస్లో బిగించి చెప్పడమే ఫిజిక్స్. టైం ఎప్పుడు కూడా సైక్లిక్గా ఉంటుంది. దీని టెండెన్సీ ఏంటి అంటే ఎవర్ మూవింగ్. సైక్లిక్ ఇన్ ద సెన్స్, డే వస్తుంది, నైట్ వస్తుంది, మళ్ళీ అదే రిపీట్ అవుతూ ఉంటుంది. అలాగే ఒక టైం ఏదైతే 10 o'clock అన్నామో అది డేలో ట్వైస్, ఒక రోజులో ట్వైస్ రిపీట్ అవుతూ ఉంటుంది. అలాగే ఎవ్రీడే రిపీట్ అవుతుంటుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ రిపిటేటివ్ సైక్లిక్ నేచర్. ఈ రెండింటిని దాటి మించి నేచర్ అనేది ఆపరేషన్లో మనకి ఎక్కడా కనపడదు. ఎలా అయితే డే అండ్ నైట్ ఉంటుందో అలాగే మన లైఫ్ కూడా, లైఫ్ డెత్ కూడా, ఇవన్నీ మన లైఫ్ బేసికలీ మన లైఫ్ కూడా అంతా సైక్లిక్గా ఉంటుంది. అదే ఆఫీస్, అదే స్కూల్, అదే పని, అదే మార్నింగ్, అదే ఈవినింగ్, అదే. సో అంతా కూడా టైంకి లిమిట్ అయి ఉంటాము, దానికి లోబడి పనిచేస్తూ ఉంటాము. అండ్ బేసికల్లీ ఇట్ ఈస్ సైక్లిక్. ఇప్పుడు స్పేస్, వాట్ ఈజ్ స్పేస్ అంటే అది అన్లిమిటెడ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఆపరేషన్ ఆఫ్ ఎనర్జీ. అండ్ స్పేస్ ఎప్పుడు కూడా టైంకి లోబడి ఈ 4 డైమెన్షన్స్లో ఆపరేట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ ఈజ్ ఎవర్ ఎక్స్పాన్సివ్ అండ్ ట్రైస్ టు బ్రేక్ ద సర్కిల్. కానీ ఎప్పటికీ అది వితిన్ ద సర్క్యులర్ ఫ్రేమ్లోనే ఈ స్పేస్ ఆపరేట్ అవుతూ ఉంటుంది. దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన తాలూకా యూనివర్స్ కూడా సైక్లిక్గా ఉంటుంది. దానిలో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ గ్యాలక్సీస్ కానీ, ఆ గ్యాలక్సీస్లో ఉన్న స్టార్స్ కానీ, ఆ స్టార్స్ దగ్గర ఉన్న ప్లానెట్స్ కానీ అన్నీ కూడా ఆ సైకిల్లోనే ఉంటాయి. దాని చుట్టూ ఒకటి తిరుగుతూ ఉంటాయి. సో సైక్లిక్ నేచర్ అనేది మనకి కనిపిస్తూనే ఉంటుంది. అండ్ స్పేస్ పరంగా అది ఎవర్ ఎక్స్పాండింగ్గా కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ ప్రతి ఒక్క గ్యాలక్సీకి కానీ, స్పేస్ తాలూకా సెంటర్ కానీ ఉన్నది బ్లాక్ హోల్ కాబట్టి మళ్ళీ ఎవర్ కాంట్రాక్టింగ్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. సో దీని తాలూకా నేచర్ ఏంటి అంటే మళ్ళీ చెప్పాను, ఆ రెండు మనకి కనిపిస్తూ ఉంటాయి ప్రతి ఆపరేషన్లోని. దీని అంతటి తాలూకా డీప్ స్టడీయే మనకి ఫిజిక్స్. బేసికల్లీ మిల్కీ వే మన తాలూకా గ్యాలక్సీ తీసుకున్నట్లయితే దానిలో సోలార్ సిస్టమ్ మన తాలూకా సన్ సెంట్రిక్ ప్లానెటరీ సిస్టమ్. ఇది కూడా ఇది కూడా సర్క్యులర్ అండ్ ఎవ్రీథింగ్ ఆపరేట్స్ ఇన్ ఏ వెరీ వెరీ సైక్లిక్ ఫ్యాషన్. ఇట్లాంటి గ్యాలక్సీస్ మిలియన్స్ ఆఫ్ గ్యాలక్సీస్ ఉన్నాయి. స్పేస్ తాలూకా డైమెన్షన్స్ అనేవి మనం చెప్పడం కష్టం. కానీ మన ఓన్ మిల్కీ వే మనకు తీసుకుంటే మనకు కనిపిస్తూనే ఉన్నది. సోలార్ సిస్టంలో ఎవ్రీ బాడీ ఈజ్ ఇన్ కంటిన్యూస్ మోషన్. ఏది కూడా రెస్ట్ అనేది లేనే లేదు. అబ్సల్యూట్ రెస్ట్ అనేది మనకి ఎక్కడా లేనే లేదు. ఏదైతే మనం స్పేస్ అంటున్నామో ఈ స్పేస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ గ్రాఫ్ షీట్. ఇందులో మనకి అన్నీ ఎక్స్ డాష్ అండ్ వై డాష్ ఇవన్నీ యాక్సెస్ల మీదనే మనకి ఆపరేషన్ అంతా జరుగుతుంది. ఈ ప్లేన్లో మనకి ఎక్స్ డైమెన్షన్ ఉంటుంది, వై డైమెన్షన్ ఉంటుంది. కానీ కమింగ్ అవుట్ ఆఫ్ ది ప్లేన్ ఈజ్ అవర్ జెడ్ డైమెన్షన్. దట్ ఈస్ ద థర్డ్ డైమెన్షన్. ఇప్పుడే చెప్పాను స్పేస్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మోషన్ అని. ఇది అవుటర్ స్పేస్ గురించి చెప్పుకుంటే ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద అవుటర్ స్పేస్ ఈజ్ మూవింగ్. అండ్ ఇది మ్యాక్రో కాజం గురించి. ఇదే మైక్రో కాజం గురించి చెప్పుకుంటే మనకి అటామిక్ లెవెల్లో కూడా, సబ్ పార్టికల్ లెవెల్లో కూడా ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ మోషన్. సో మైక్రో కాజం మూమెంట్లో ఉంది, మ్యాక్రో కాజం మూమెంట్లో ఉంది.
everything in nature is in continuous motion, and for motion to take effect మధ్యలో దీనికి ఎనర్జీ అనేది ఎసెన్షియల్, అండ్ విత్ దిస్ ఎనర్జీ ఎవ్రీ ఆబ్జెక్ట్ మూవ్స్. ఇప్పుడు మోషన్లో సెట్ అయిన బాడీ ఎప్పటికైనా రెస్ట్కి వస్తుందా అంటే మనకైతే కనిపిస్తూనే ఉంది. దెర్ ఈజ్ నథింగ్ లైక్ బేసికలీ అబ్సల్యూట్ రెస్ట్ అనేది మనకి యూనివర్స్లో ఎక్కడ కూడా కనబడదు. దీనికి రీజన్ ఏంటి అంటే అబ్సల్యూట్ జీరో అనేది కూడా యూనివర్స్లో ఎక్కడా లేదు. దీనికి రీజన్ ఏంటి అంటే ఎవ్రీ మైక్రో లెవెల్లో ఎప్పుడు కూడా యూనిఫామ్ మోషన్ అనేది కంటిన్యూగా వైబ్రేషన్ ఉంటుంది. ఈ వైబ్రేషన్ అనేది స్లోగా అయినా స్పీడ్గా అయినా ఉంటుంది. ఎప్పుడైతే వైబ్రేషన్ కంటిన్యూగా అలా వచ్చేస్తుందో దట్ మీన్స్ దెర్ ఈజ్ నో ఎనర్జీ ఇన్ ద బాడీ, అండ్ ఎనర్జీ కెన్ నెయిదర్ బి డెస్ట్రాయిడ్ నార్ క్రియేటెడ్. దేర్ ఫార్ అబ్సల్యూట్ జీరో లేదు, అబ్సల్యూట్ రెస్ట్ లేదు, బికాజ్ ఎనర్జీ తాలూకా కాన్సెప్ట్ అది. సో మనం ఏ మైక్రో కాన్సెప్ట్ స్టడీ చేస్తున్నా కూడా మళ్ళీ మైక్రో లెవెల్కి దిగి దాని తాలూకా టైము స్పేస్ గురించి, దాని తాలూకా ఎనర్జీ గురించి, టెంపరేచర్ గురించి స్టడీ చేయడమే కాన్సెప్ట్ ఆఫ్ ఫిజిక్స్.